Sure, normal introduction session. జీకే క్లాస్ని స్టార్ట్ చేస్తాను. డెఫినెట్గా మీరు వినండి. వీలైతే పాయింట్స్ నోట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. దానికి సంబంధించిన టెస్ట్ కూడా మీకు నేను పంపిస్తాను. ఓకే, కమింగ్ టు ద క్లాస్, ఇన్ ద పాయింట్ ఆఫ్ అవార్డ్స్. అవార్డ్స్ అనేది జనరల్గా మీరు యాజ్ ఏ అకాడమిక్ స్టూడెంట్గా, నాట్ ఎన్ ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కాకపోయినా సరే, ఒక అకాడమిక్ స్టూడెంట్గా ఈ అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విశేషాలు తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం ఇన్ ద పాయింట్ ఆఫ్ దట్ అవార్డ్స్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద కంట్రీ, భారతదేశంలో అత్యున్నత పౌర సేవా పురస్కారం అనేటువంటి అవార్డ్ని ఇప్పుడు మనం చూద్దాం. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద కంట్రీ ఈజ్ భారతరత్న. భారతదేశంలోనే భారతీయ పౌరులు ఎవరైనా సరే ఈ అవార్డుని తీసుకోవడానికి అర్హులు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ వితౌట్ డిస్క్రిమినేటింగ్ దేర్ రిలీజియన్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ఎనీ అదర్, అంటే కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేకుండా ఎవరైనా సరే ఈ అవార్డుని పొందవచ్చు. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, దేశంలోనే అతిపెద్ద పౌర సేవా పురస్కారం. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. పౌరులు చేసిన సేవకి ఇచ్చే అతిపెద్ద అవార్డు భారతరత్న. మిలిటరీలో పనిచేసే వారికి ఇచ్చే అతిపెద్ద అవార్డు పరమవీర చక్ర, భారతదేశంలో ఇది చెప్తున్నాను. అలాగే ఇండియాలోని ఫిల్మ్ ఇండస్ట్రీలో, సినిమా రంగంలో ఇచ్చే అతిపెద్ద అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండియాలో. అలా లిటరేచర్లో, ఇండియాలో సాహిత్య రంగం అంటారు, అంటే బుక్స్ రాసేవారికి లేదా లాంగ్వేజెస్ డెవలప్మెంట్ కోసం కృషి చేసిన వారికి, దోస్ హూ ఆర్ గివింగ్ దేర్ లైఫ్ టు డెవలప్ ద సర్టెన్ లాంగ్వేజెస్, వీరికి ఇచ్చే అతిపెద్ద అవార్డు ఏమిటంటే జ్ఞానపీఠ్ అవార్డు అంటారు. జ్ఞానపీఠ్ లేదా జ్ఞానపీఠ్ అంటారు. ఇంగ్లీష్లో రాసినప్పుడు జ్ఞానపీఠ్ అంటారు, తెలుగులో జ్ఞానపీఠ్. ఇలా రకరకాలైనటువంటి, అలాగే సైన్స్ రంగంలో ఇచ్చేవి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ అంటారు, అతి పెద్దది భారతదేశంలో. అదే వరల్డ్ వైడ్కి వెళ్తే, వరల్డ్ వైడ్లో అతిపెద్ద అవార్డుగా మనం చెప్పుకుంటే నోబెల్ చెప్తారు, కానీ క్యాష్ ప్రైజ్ పరంగా అయితే అతిపెద్ద అవార్డు ప్రపంచంలో టెంపుల్టన్ అవార్డు. మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన చింతనల్లో కృషి చేసిన వారికి ఇచ్చేది టెంపుల్టన్ అవార్డు. 1972లో సర్ జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ యుఎస్ఏలో ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేసింది. ఇది క్యాష్ ప్రైజ్ పరంగా అతిపెద్ద అవార్డు. అలాగే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో, వరల్డ్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద అవార్డు ఏదంటే ఆస్కార్ అవార్డు. దాన్ని అకాడమీ అవార్డు అని కూడా పిలవడం జరుగుతుంది, అకాడమీ అవార్డు. ఇలా రకరకాల అవార్డ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇండియాలో మనం హైయెస్ట్ సివిలియన్ అవార్డు, పౌర సేవా పురస్కారం అంటారు. ఆ పౌర సేవా పురస్కారము భారతరత్న. ఈ భారతరత్న ఎప్పుడు స్థాపించారు, ఎలా స్థాపించారు, ఎంతమంది పొందారు, అలాగే రికార్డ్స్ ఏమి నమోదైనాయి, కాంట్రవర్సీస్, వివాదాలు ఏమి నమోదైనాయి, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఈ క్లాస్లో. ఈ క్లాస్ అంతా మనం మోరోవర్ మనకు అది సరిపోతుంది. అందులో వేరే జీకే కూడా వస్తుంది మీకు. ఇది భారతరత్న అంటే ఒక భారతరత్నకు సంబంధించే కాదు, రిలేటెడ్గా చాలా రకరకాలైనటువంటి అంశాలు వస్తే వాటిని కూడా మనం చూస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు, మీరు వింటారు. ఓకే, రైట్. భారతదేశంలో పౌరులకి ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం స్థాపించాలని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, who considered as a first president for the country and also who served as a longest president for the country. భారతదేశానికి అతి ఎక్కువ కాలము రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఈయన అరౌండ్ 11 సంవత్సరాలు రాష్ట్రపతిగా పనిచేశారు. ఇంకెవరు అలా చేయలే ఇప్పటి వరకు. సింగిల్ టర్మ్, మోరోవర్ అందరూ సింగిల్ టర్మ్, 5 years అందరూ కూడా. కాబట్టి ఈయనొక్కడే రాష్ట్రపతుల్లో అతి ఎక్కువ కాలం పనిచేసింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ హీ సర్వింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, 2 awards had been started or instituted. 2 అవార్డులు స్థాపించడం జరిగింది. వాట్ ఆర్ దే? ఏమిటా 2 అవార్డులు అంటే,
ఒకటి భారతరత్న, రెండు పద్మ విభూషణ్, రెండు స్థాపించారు. ఆన్ ద హానర్ ఆఫ్ రిపబ్లిక్ డే దీస్ అవార్డ్స్ అనౌన్స్డ్ యాన్యువల్లీ. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డులని ప్రతి సంవత్సరం కూడా ప్రకటించడం జరగాలి. కానీ రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తున్నారు కానీ భారతరత్నాన్ని ప్రకటించడం లేదు ప్రస్తుతం అయితే సాధారణంగా వీటిని రిపబ్లిక్ డే అవార్డ్స్ అంటారు. ఈ రెండు అవార్డ్స్ని ఎప్పుడైతే ఏర్పాటు చేశారో 1954 January 2nd, భారతరత్నాన్ని స్థాపించిన సంవత్సరం 1954 జనవరి 2వ తేదీ. On January 2nd, 1954, Bharat Ratna and Padma Vibhushan had established or instituted by the President of India in that time, Dr. Babu Rajendra Prasad. అయితే రాష్ట్రాల నుంచి, దేశంలో ఉన్న రాష్ట్రాల నుంచి విపరీతమైనటువంటి నామినేషన్స్ రావడం జరిగింది ఈ అవార్డ్స్ కోసం. ఈయనకి ఇవ్వండి, వీరికి ఇవ్వండి అని. దాంతో ఈ ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వలన, ప్రెషర్ ఎక్కువ అవడం వలన ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా, అంటే ఒక రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 1955 జనవరి 8న, on January 8th, 1955, issued a presidential order to split Padma Vibhushan into another 2 award categories. ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పద్మ విభూషణ్ అనే అవార్డుని మరొక 2 అవార్డులుగా విడగొట్టారు. టోటల్ అప్పుడు అవి 3 అయినాయి, భారతరత్నంతో కలిపి 4 అయినాయి. అవేమిటంటే పద్మ విభూషణ్ని 2గా విడగొట్టారని చెప్పాం కదా, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇక్కడ పద్మ విభూషణ్ని ఫస్ట్ క్లాస్ అంటారు, పహేలా వర్గ్. పద్మభూషణ్ని సెకండ్ క్లాస్ అంటారు, దూసరా వర్గ్. పద్మశ్రీని తీసరా వర్గ్, థర్డ్ క్లాస్ అని పిలుస్తారు. ఇప్పుడు మీకు రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్ ఎలా ఫేస్ చేస్తారంటే, భారతదేశంలో రిపబ్లిక్ డే అవార్డుల వరుస క్రమము, అవరోహణ క్రమంలో వాట్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ రిపబ్లిక్ డే అవార్డ్స్ ఇన్ ద కంట్రీ అని అడిగితే, డిసెండింగ్ అంటే దిగడం, ఎక్కువ నుంచి తక్కువకి. అవరోహణం, ఆరోహణం అంటే కింద నుంచి పైకి, చిన్న నుంచి పైకి. భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఇది పైనుంచి కిందికి అవరోహణం. కింద నుంచి ఆరోహణం అంటే కింద నుంచి పైకి. అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇవి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ పద్మ అవార్డ్స్ అనేది తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడైతే భారతరత్న కాబట్టి దీనిని 1954 జనవరి 2వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ అవార్డుని ఎవరు తీసుకోవచ్చు అంటే, భారతదేశంలోని ఏ పౌరుడైనా కులంతో కానీ, మతంతో కానీ, లింగంతో కానీ, ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా ఎనీ పర్సన్ ఇన్ ఇండియా విల్ అవార్డ్. ఎవరైతే భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేస్తారో వారు ఈ అవార్డు పొందడానికి అర్హులు. అయితే సార్, ఇప్పుడు సినిమా రంగం అంటే దాదాసాహెబ్ ఫాల్కే అన్నారు, అక్కడైతే ఆస్కార్ అవార్డు అన్నారు, ఆంధ్రప్రదేశ్లో అయితే నంది అవార్డు లేకపోతే రఘుపతి వెంకయ్య అవార్డు అన్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీలో అయితే శాంతి స్వరూప్ పట్నాగర్ అవార్డ్స్ అన్నారు, నోబెల్ బహుమతులు అన్నారు. నోబెల్ బహుమతులు 6 కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ అన్నీ కూడా మనకు తెలిసినవే కదా, అంటే సర్టెన్ కేటగిరీస్కి సంబంధించి అవార్డ్స్ ఉన్నాయి కదా. మరి భారతరత్నాన్ని ఏ కేటగిరీలో ఉన్న వారికి ఇస్తారు అని అడగచ్చు. ఇక్కడ ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, దేర్ ఈస్ నో స్పెసిఫిక్ కేటగిరీ ఫర్ భారతరత్న అవార్డ్. ఈ రంగంలో కృషి చేసిన వారికే భారతరత్న ఇవ్వాలనేం లేదు. ఇన్ ఇండియా ఎనీ ఫీల్డ్, దేశంలో ఏ రంగంలో కృషి చేసిన వారికైనా ఈ అవార్డు ఇవ్వవచ్చు. ఎనీ ఫీల్డ్ ఇన్ ఇండియా. అది అరౌండ్ అంటే 10 కేటగిరీలు ఉంటాయి. అందులో శాస్త్ర సాంకేతిక రంగాలు, జర్నలిజం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లిటరేచర్, ఆర్ట్స్, అదర్స్, ఇలా రకరకాలు 10 రకాల కేటగిరీ. స్పోర్ట్స్, అందరూ కూడా ఈ అవార్డుని పొందడానికి అర్హులే. ఆల్ కేటగిరీ పీపుల్ హూ సర్వింగ్
or who giving their life to or sacrifice their life to for the country, that persons will awarded Bharat Ratna. అయితే ఈ భారత రత్న ఎవరు ప్రదానం చేస్తారు అంటే ఎవరు ఇస్తారు అంటే కేంద్ర హోంశాఖ భారత ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు ప్రెజెంట్ చేస్తారు. నాకు వచ్చింది లేదా మీకు వచ్చింది, మీకు ఎవరు ఇస్తారు, ఎవరి చేతుల మీదుగా దీన్ని ప్రెజెంట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. మీకు తెలుసో తెలీదో నాకు మీరు ఆన్సర్ చెప్పండి. భారతదేశంలో రాష్ట్రపతి ఉండే అధికారిక నివాస భవనాన్ని ఏమంటారు? వాట్ ఈస్ అన్ అఫీషియల్ హౌస్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్? ఎనీబడి? భారత రాష్ట్రపతి ఉండే అధికారిక నివాసం పేరు. వాట్ ఈస్ అన్ అఫీషియల్ హౌస్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్? నో ఛాన్స్. దట్ ఈస్ రాష్ట్రపతి భవన్. మళ్ళీ క్వశ్చన్, మీకు తెలుసు అమెరికా అధ్యక్షుడి భవనాన్ని వైట్ హౌస్ అంటారని, మరి భారతదేశంలో రాష్ట్రపతి భవన్ అంటారని. అయితే ఇక్కడ మనం చాలా కీలకంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రపంచంలో ప్రెసిడెన్షియల్ హౌసెస్లో అతి పెద్దది ఇది. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? విచ్ వన్ ఈస్ ద లార్జెస్ట్ presidential house in the world in terms of area? ప్రపంచంలో పెద్ద రాష్ట్రపతి కార్యాలయం ఏది లేదా నివాస భవనం ఏది అని అడిగితే ఏం చెప్తారు ఆన్సర్? ఇండియాదే రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవనే పెద్దది ఇన్ టర్మ్స్ ఆఫ్. అయితే భారత రాష్ట్రపతి ప్రస్తుతం రాష్ట్రపతి ఎవరు చెప్పండి? హూ నౌ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రామ్నాథ్ కోవింద్. Very good, Sri Ramnath Kovind, second Dalit president for the country. Second Dalit president. Okay, 2017లో ఆయన నియమించబడ్డారు. 2022 వరకు కూడా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి రామ్నాథ్ కోవింద్. అయితే ఆయన చేతుల మీదుగా విజేతకి అంటే గ్రహీతకి, అవార్డు గ్రహీతకి ఈ అవార్డుని ఇస్తారు. అంటే మన దేశంలో భారతరత్న గ్రహీతని రిసిపియంట్ అంటారు. రిసిపియంట్. అదే నోబెల్ బహుమతి ఎవరైనా తీసుకుంటే అని నోబెల్ లారెట్ అంటారు. నోబెల్ లారెట్ గ్రహీతని. ఇండియాలో భారతరత్న అయితే రిసిపియంట్. మోరోవర్ ఎక్కువ వర్డ్స్ ని రిసిపియంట్స్ అని వాడతారు. నోబెల్ మాత్రం లారెట్స్ అంటారు. నోబెల్ లారెట్. కైలాష్ సత్యార్థి నోబెల్ లారెట్, సివి రామన్ నోబెల్ లారెట్, రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ లారెట్ ఫ్రమ్ ఇండియా నుంచి, మదర్ తెరీసా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా నోబెల్ లారెట్స్, ఇండియన్ నోబెల్ లారెట్స్ అంటారు. అలా భారతరత్న రెసిపియంట్స్కి తెలుగులో గ్రహీతలు అంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి భవన్లో, విజ్ఞాన్ భవన్లో ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అయితే సార్ భారతదేశంలో అతి పెద్ద అవార్డు ఇదే అన్నారు, మరి దీనికి క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారు? వాట్ ఈస్ ద క్యాష్ ప్రైజ్? India's highest civilian award this is. కానీ నగదు బహుమతి ఎంత? Any idea students? Around here including me and host 15 students are here. Teacher is also always learner. నేను కూడా ఒక స్టూడెంట్, నేను నిత్య విద్యార్థి. మీరు ఒకసారి నేర్చుకుంటారు, నేను చెప్పడం కోసం అన్ని రకాలుగా అన్నిసార్లు నేర్చుకుంటుంటారు. Respond please. Is there any cash prize? భారతరత్న గ్రహీతకు వచ్చే నగదు బహుమతి ఎంత? ప్రైజ్ అంటేనే బహుమతి అనుకుంటాం మనం. నో ఐడియా స్టూడెంట్స్? 2 crores సార్. 2 crores సార్. వెరీ గుడ్. ఇంకా సాయి కిరణ్ సెడ్ 2 crores. ఓకే, నేనే చెప్తున్నాను, భారతరత్న అవార్డుకి భారతదేశంలో ఎలాంటి నగదు బహుమతి లేదు. దెర్ ఇస్ నో మానిటరీ గ్రాంట్ టు భారతరత్న అవార్డ్ ఇన్ ఇండియా. దీనికి ఎలాంటి నగదు బహుమతి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. సార్ నాకు కొద్దిసారి అవార్డు దీనికి ఎలాంటి నగదు బహుమతి లేదంటున్నారు,
నాకు అవసరం లేదు సార్ ఈ అవార్డు అనకండి. మరి ఇండియాలో ఎక్కువ క్యాష్ ప్రైజ్ ఉన్న ప్రైజ్ ఏది? వాట్ ఈస్ ద హైయెస్ట్ క్యాష్ ప్రైజ్ ఇన్ ఇండియా అని అడిగితే ఇందాక చెప్పాను మీకు, వరల్డ్లో టెంపుల్టన్ అవార్డు అని. నోబెల్ బహుమతి కూడా పెద్దది కాదు, 9 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్ ఇస్తారు నోబెల్ కేటగిరీకి. ఈచ్ కేటగిరీ క్యారీస్ 9 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్. అంటే స్వీడన్ దేశం ఇస్తుంది కాబట్టి స్వీడన్ కరెన్సీలో ఇస్తారు 9 మిలియన్ స్వీడిష్ క్రోనార్, స్వీడన్ కరెన్సీ క్రోనార్ నోబెల్ ప్రైజెస్. అండ్ మీకు నేను ఫర్దర్ క్లాసెస్లో నోబెల్ ప్రైజెస్ గురించి చెప్పినప్పుడు మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే నోబెల్ ప్రైజెస్ చెప్పాలంటే జనరల్గా ఒక హాఫ్ డే పట్టుద్ది క్లాస్, హాఫ్ డే జనరల్ క్లాస్. ఈ ఆన్లైన్ క్లాస్ అయితే ఒక డే పడుతుంది, ఒక రోజు పడుతుంది నోబెల్ ప్రైజెస్ గురించి చెప్పాలంటే, అంత ఉంది. నాట్ ఓన్లీ నోబెల్ ప్రైజెస్, నేను ఏది చెప్పినా అలాగే ఉంటుంది. మొత్తం అనమాట మ్యాటర్ అంతా ఒకే దగ్గర ఉంటుంది, కాన్సెప్చువల్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చెప్పినా, స్టాండర్డ్ జీకే చెప్పినా. అయితే సాధారణంగా నోబెల్ బహుమతికి 9 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు ఇస్తారు. భారతదేశంలో అతి పెద్ద అవార్డుగా, సివిలియన్ అవార్డుగా చెప్తున్నటువంటి భారతరత్నకి నగదు బహుమతి లేదు. అలాగే మన దేశంలో నగదు బహుమతి ఎక్కువగా ఉన్న బహుమతి ఏది అంటే రెండు ఉన్నాయి. రెండింటికి కూడా ఒక్కొక్క దానికి ₹1,00,00,000 నగదు బహుమతి. రెండింటికి, దీనికి ₹1,00,00,000, దీనికి ₹1,00,00,000. ఈచ్ వన్ క్యారీస్ 1 crore. ఒకటోది ఏమిటంటే మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్, మహాత్మా గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అంటారు దాన్ని. సెకండ్ది ఏమిటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మనీ సాంస్కృతిక అవార్డు. రవీంద్రనాథ్ ఠాగూర్ సాంస్కృతిక అవార్డు అని పిలుస్తారు, దానికి ₹1,00,00,000 ఇస్తారు. మహాత్మా గాంధీ పీస్ ప్రైజ్ కి ₹1,00,00,000. ఓకే, ఏం చేస్తారంటే ఆప్షన్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ సి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, ఆప్షన్ డి వైస్ ప్రెసిడెంట్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఏ, బి, సి, డి? ఏ ప్రెసిడెంట్, బి ప్రైమ్ మినిస్టర్, సి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, డి వైస్ ప్రెసిడెంట్. Sir, repeat the question, sir. Who committee chairman of Bharat Ratna? Bharat Ratna award ఎంపిక కమిటీ చైర్మన్. ఆప్షన్స్: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అండ్ వైస్ ప్రెసిడెంట్. Okay, here should remember Prime Minister of the country. Prime Minister will chair the selection committee to Bharat Ratna. Bharat Ratna అంటే మన దేశంలో ఉన్న 28 స్టేట్స్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్, అంటే 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఇప్పుడు. ఈ మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని ప్రపోజల్స్ ని కూడా ఈ కమిటీ స్క్రూటినైజ్ చేస్తుంది. ఆ కమిటీ చైర్మన్ పిఎం. ఆ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారంటే లోక్సభ స్పీకర్, లోక్సభ అపోజిషన్ లీడర్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ 2 ఎమినెంట్ పర్సన్స్. మరొక 2 ప్రముఖ వ్యక్తులు ఉంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత అపాయింట్ చేయబడతారు. వీరు స్క్రూటినైజ్ చేస్తారు అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన ప్రపోజల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మీరు రీసెంట్ గా చూసి ఉంటారు, అవర్ స్టేట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు proposed or wrote the letter to the prime minister to give Bharat Ratna to SP బాలసుబ్రహ్మణ్యం. ఆయన రాశారు కదా, బాలసుబ్రహ్మణ్యం భారత రత్న ఇవ్వండి అని. ఇట్లాంటి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా ఈ స్క్రూటినైజింగ్ కమిటీ ఏం చేస్తుందంటే మొత్తం జల్లెడ చేస్తుంది. జల్లెడ చేసి అవార్డుని ఎవరికి వచ్చిందో అనౌన్స్ చేస్తారు. ఈ స్క్రూటినైజింగ్ కమిటీ ఈ ప్రపోజల్స్ అన్నింటినీ కూడా స్క్రూటినైజ్ చేసేసి కొన్ని పేర్లని ప్రెసిడెంట్ ఆఫీస్కి పంపిస్తుంది. ప్రెసిడెంట్ దాని మీద సంతకం పెట్టి ద ప్రెసిడెన్షియల్ హౌస్ విల్ అనౌన్స్ ద విన్నర్స్. ప్రెసిడెంట్ కార్యాలయం దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది
ఇంపార్టెంట్. అండ్ అనదర్ నెక్స్ట్, ఈ అవార్డుని ఎంపిక చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని బట్టి వాళ్ళు సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది, సెలెక్ట్ చేస్తుంది. ఏమిటి సార్ అంటే, ఫస్ట్ ఈ అవార్డుని ప్రతి సంవత్సరం ఇవ్వాలి. యాన్యువల్ అవార్డ్ ఇట్ ఈస్ అన్ యాన్యువల్ అవార్డ్. కానీ ఇప్పుడైతే జరగడం లేదు. సెకండ్ కేటగిరీ, ఒక సెకండ్ కండిషన్, ఒక సంవత్సరం ప్రకటించిన ముగ్గురు కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ద భారత్ రత్న విల్ అనౌన్స్ నాట్ మోర్ పర్సన్స్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. ఒక సంవత్సరంలో ముగ్గురు కంటే ఎక్కువ మందికి ఇవ్వకూడదు, అదొక రూల్. ప్రతి సంవత్సరం ఒక రూలు. ఇచ్చినప్పుడు ముగ్గురు కంటే ఎక్కువ మందికి ఇవ్వకూడదు అన్నది ఒక రూలు. అండ్ థర్డ్ కంటే చనిపోయిన వారికి ప్రకటించకూడదు. దేర్ ఈస్ నో పోస్టుమస్ అవార్డ్స్. పోస్టుమస్ అంటే ఆఫ్టర్ డెత్, POSTHUMOUS. పోస్టుమస్ అంటే చనిపోయిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే పర్సన్ చనిపోయాడు అనుకుందాం. చనిపోతే చనిపోయిన తర్వాత ఆయనకి ఇవ్వకూడదు, ప్రకటించకూడదు. డిడ్ నాట్ అనౌన్స్ టు ద పోస్టుమస్. ఇవ్వకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి కండిషన్స్. నెక్స్ట్, ఎవరికైనా భారతరత్న అవార్డు ప్రకటించిన తర్వాత ఆయనకి ఇచ్చేశారు, భారతరత్న ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత that person, those who awarded Bharat Ratna from the government of India, that person should not utilize the word Bharat Ratna in their prefix or suffix of their names. ఇప్పుడు నాకు ఒక పేరు, నేనేదో జనరల్ గా చెప్పుకుంటుంటాను, జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, ఫేమస్ ఫ్యాకల్టీ అని ఏదో చెప్పుకుంటుంటాను. నాకే భారత రత్న వచ్చింది అనుకోండి. వస్తే నేను బయట, నా ఇంటి బయట నేమ్ ప్లేట్ పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు నేను నా పేరు ముందు భారతరత్న అని వాడడానికి వీల్లేదు, లేదా నా పేరు తర్వాత భారతరత్న అని వాడడానికి వీల్లేదు. షుడ్ నాట్ యూటిలైజ్ ద వర్డ్ భారతరత్న అట్ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ ఆఫ్ ద అవార్డీస్ నేమ్స్. కానీ మీరు ఎక్కడైనా ఒక బయోడేటా రాశారు అనుకోండి, బయోడేటాలో మెన్షన్ చేసుకోవచ్చు పేరు ముందు కానీ పేరు. at the time of writing biodatas, మీ బయోడేటా రాసినప్పుడు ఆ వర్డ్ని వాడుకోవచ్చు. దిస్ కండిషన్ ఆల్సో యూటిలైజ్డ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద పద్మ అవార్డ్స్ ఆల్సో. పద్మ అవార్డ్స్ కూడా సేమ్ కండిషన్ అండి, సేమ్ కండిషన్. దీనికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 తెలియజేస్తుంది, ముందుగానే వెనక్గానే వాడకూడదు. Article sub 1 of Indian Constitution recognized this condition. ఈ కండిషన్ అదే తెలియజేస్తుంది, వాడకూడదు. ఓకే, రేపు ఎప్పుడైనా మీరు గొప్ప పొజిషన్కి వెళ్ళిన తర్వాత, లేదా మీలోనే ఒక ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, మా సార్ బాగా చెప్పారు, నాకు భారతరత్న ఇచ్చికండి, సెలక్షన్ చేయాలి, నేను చేసిన క్రూసేటో తెలియాలి అందరికీ కూడా. ఓకే, మీరు తీసుకున్న పొజిషన్కి కూడా వెళ్ళవచ్చు భారతరత్న. హార్డ్ వర్క్, మీరు ఆ పొజిషన్కి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డ్రీమ్ ఉంటుంది. నేను 12 ఏళ్ళ నుంచి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. ఐ హ్యావ్ 12 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకే. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు కానుంటారు, సార్ నాకు ఇది ఏమి సార్, మీ గైడెన్స్ కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు. నిన్న ఒక కాల్ వచ్చింది, సార్ ఐ హ్యావ్ గ్రూప్ 1 ఎయిమ్, నాకు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని ఉంది, సచ్ యాజ్ అవర్ రామ్ గోపాల్ సార్ అవ్వాలని ఉంది సార్, ఏ బుక్స్ రిఫర్ చేయమంటారు, ఎలా చదవమంటారు, ఎన్ని గంటలు చదవమంటారు, ఇట్లాంటి గైడెన్స్ అంతా కూడా. అది హార్డ్ వర్క్. ఒక కొటేషన్, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. అసలు హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. నాలెడ్జ్ మేబీ ఫెయిల్స్, నీకున్న నాలెడ్జ్ పోతుంది, మర్చిపోతుంది, కానీ మీరు చేసే కష్టం ఎప్పటికీ పాడవదు, అది అలాగే ఉంటుంది. ఇన్ యువర్ లైఫ్ ఇప్పుడు మన చేతిలో స్వర్గం కనిపిస్తుంది, లాక్డౌన్లో ఇంట్లోనే కూర్చున్నాం, మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఉంటున్నాం. ద ఫస్ట్ హర్డిల్ ఈజ్ మొబైల్ ఫోన్ టు గెటింగ్ సక్సెస్. మనం విజయం సాధించడంలో తొలి అడ్డంకి ఏమిటంటే సెల్ ఫోనే. నీకు జీవితంలో విజయం సాధించాలంటే ఫస్ట్ యూ షుడ్ లీవ్ దట్, వదిలేయాలి. వదలకపోతే కష్టం. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న క్లాస్ నేను సెల్లోనే వింటున్నాను సార్, మొబైల్లోనే వింటున్నాను, ఇప్పుడు వదిలేమంటే ఎలా సార్ అనకండి.
ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వదిలేండి, నేను చెప్పిన క్లాస్ని రివిజన్ చేసుకోండి, చదవండి, బుక్కే చదవండి. ఆఫ్లైన్లో ఆన్లైన్లో చదివితే అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా వస్తాయి. ప్రజెంట్ తప్పదు, కానీ ఫ్యూచర్ అంతా కూడా బుక్స్ తెప్పించుకోండి. ఆన్లైన్లో చాలా రకాల బుక్స్ దొరుకుతున్నాయి, చదవండి. ఓకే. కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఒక మాట చెప్తారు, ఏమిటంటే చిరిగిన చొక్కాని తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కోని. మంచి పుస్తకం కొనుక్కో. ఏ గుడ్ బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడైనా అప్పుడప్పుడు ఒక సినిమాకి వెళ్దాం రారా, బయట తిరుగుదాం రారా అని అంటాడు, కానీ బుక్ అలా ఎప్పుడు చెప్పదు మీకు. అది ఎప్పుడు మిమ్మల్ని రాంగ్ వేలో తీసుకెళ్ళదు. కాబట్టి ఈ చిన్న కౌన్సిలింగ్ని మైండ్లో పెట్టుకోండి, బాగా కష్టపడండి లైఫ్లో. ఇట్ ఈస్ లైఫ్ టర్నింగ్ ఏజ్. మీదంతా కూడా డిగ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే మీ లైఫ్ టర్నింగ్ ఏజ్ ఇది. ఈ ఏజ్ని సక్రమంగా యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ గెట్ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. అయితే జనరల్గా ఈ అవార్డుకి పేరు ముందు కానీ పేరు తర్వాత కానీ ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఇవి కండిషన్స్. అయితే ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నాట్ మ్యాండేటరీ, తప్పనిసరి ఏమీ కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇవ్వట్లేదు. 3 కంటే ఎక్కువ సార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 1990లో 4 ఇచ్చారు. అలాంటి సందర్భాల్లో ఇలాంటి వైలేట్ అవుతుంటాయి. అలాగే చనిపోయిన వారికి కూడా ప్రకటిస్తున్నారు, చనిపోయిన వారికి కూడా. అలాగే అందరూ కూడా వారి పేరు ముందు పేరు తర్వాత కూడా వాడుకుంటున్నారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ నౌ. ఓకే, నెక్స్ట్. ఈ అవార్డులో కొన్ని కాంట్రావర్సీస్ ఉన్నాయి, వివాదాలు. ఆ వివాదాలకు వెళ్ళే ముందు ఇందాక చెప్పాను కదా, భారతరత్న గ్రహీతకి ఎలాంటి క్యాష్ ప్రైజ్ ఇవ్వరని. మరి ఏమిటి సార్ యూజ్, ఉపయోగం ఏమిటి? ప్రైజ్ వచ్చిందని నేను చెప్పుకోవడమేనా, దీనివల్ల నాకేమి డబ్బులు రావా అంటే, చూడండి ఇందాక అడిగాను మీకు. ఇప్పుడు క్యాష్ ప్రైజ్ ఎక్కువగా ఉన్నది మహాత్మా గాంధీ ప్రైజు, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైజు, ఈచ్ వన్ క్యారీస్ 1 crore అని చెప్పారు. భారతరత్నకి ఎలాంటి నగదు బహుమతి లేదని చెప్పారు. ఇప్పుడు మీకు ఈ రెండింటిలో ఏ అవార్డు కావాలో చెప్పండి. ఈ రెండింటిలో ఏ అవార్డు కావాలి? భారతరత్న కావాలా, క్యాష్ ప్రైజ్ ఎక్కువగా ఉన్న రెండింటిలో ఒకటి కావాలా? నాకు తెలిసి ఇస్తే 3 కావాలి మీకు కదా. ఇస్తే 3 ఇచ్చేయచ్చు. 2 కోట్ల నగదు వస్తుంది, భారతరత్న కూడా వచ్చేస్తుంది. కాబట్టి భారతరత్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ప్రభుత్వం చేత, భారత ప్రభుత్వం చేత అత్యద్భుతమైన సౌకర్యాలు కల్పించబడతాయి. ఎవరికి? భారతరత్న గ్రహీతకి. క్యాష్ ప్రైజ్ ఒకేసారి ఎవరు కానీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ ఫెసిలిటీస్ టు ద అవార్డీస్ ఆర్ రెసిపియంట్స్. అందులో ఫస్ట్ ఫెసిలిటీ ఏమిటంటే, దేశ ప్రధానమంత్రి జీతంలో సగం జీతం పెన్షన్గా వస్తుంది ప్రతి నెల. పెన్షన్ అంటే ఫస్ట్ ఫెసిలిటీ పెన్షన్ అండి. ఫస్ట్ ఫెసిలిటీ పెన్షన్ అరౌండ్ 40,000 వస్తుంది ఎవ్రీ మంత్. ఒకేసారి క్యాష్ ప్రైజ్ కావాలా, 40,000 నెల నెల కావాలా? ఇప్పుడు ఏం కావాలి మీకు? అవార్డు పెన్షనే కావాలి, 40,000. వెరీ గుడ్. నెక్స్ట్ రెండో ఫెసిలిటీ ఏమిటి అంటే, ఈ పెన్షన్ అనేది మళ్ళీ నాకు ఎవరైనా గుర్తు చేయండి, మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతే, ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోతే చెప్పండి, దాని గురించి చెప్పాలి. రెండోది ఏమిటంటే, దేశం మొత్తం మీద అంటే త్రూఅవుట్ ద కంట్రీ, దేశం అంతా కూడా అన్ని రైళ్లలో అన్ని విమానాలలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్రీ ట్రావెలింగ్ ఫెసిలిటీ త్రూఅవుట్ ద కంట్రీ ఇన్ ఆల్ ప్లేన్స్ అండ్ ట్రైన్స్, ఫస్ట్ క్లాస్ ఏసీలో దేశం మొత్తం మీద. నెక్స్ట్ థర్డ్ ఫెసిలిటీ, మూడో ఫెసిలిటీ ఏమిటంటే చాలా ఇంపార్టెంట్, అంటే విదేశాలకు వెళ్ళకూడదు అండి. ఫ్రీ ట్రావెలింగ్ ఫెసిలిటీ ఇన్ ద కంట్రీ ఓన్లీ, మన దేశంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు, విదేశాలకు వెళ్ళకూడదు. నెక్స్ట్ థర్డ్ ఫెసిలిటీ ఏమిటంటే పార్లమెంటు మీటింగ్స్కి హాజరవ్వచ్చు. ఫోర్త్ ఫెసిలిటీ ఏమిటంటే గణతంత్ర, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలకి ఢిల్లీలో హాజరవ్వచ్చు. అలాగే ఇఫ్ నీడ్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ప్రొవైడెడ్. మనది హైయెస్ట్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇండియాలో. దాని తర్వాత కేటగిరీ జెడ్ కేటగిరీ. జెడ్ కేటగిరీ సెక్యూరిటీని పొందవచ్చు. 4 NSG కమాండోలు వస్తారు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటే. అలాగే భారత రాజ్యాంగంలోని వరుస క్రమం ఉంటుంది, ప్రాధాన్యతా క్రమం అంటారు. ఆ ప్రాధాన్యతా క్రమంలో వీళ్ళు 7A ర్యాంకులో ఉంటారు. 7 అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానం ఆ ర్యాంక్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ఈ ర్యాంకింగ్ ఉంటుంది కదా. ఈ ర్యాంకింగ్లో భారతరత్న గ్రహీతలు 7వ ర్యాంక్లో ఉంటారు. 7 సబ్ ఏ అంటారు, 7A ర్యాంక్లో ఉంటారు. చూడండి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో. ఇప్పుడు ఒకేసారి క్యాష్ ప్రైజ్ కావాలా, ఇప్పుడు భారతరత్న కావాలా మీకు? ఇప్పుడైతే భారతరత్న. అంతే కదా, భారతరత్న. యువర్ ఒపీనియన్ కంప్లీట్లీ చేంజ్డ్ నౌ. వై? బికాస్ ఐ సెడ్ ద
మొత్తం చెప్పాలమ్మా, ఫెసిలిటీస్ అన్నీ చెప్పాలా? శేషు, ఫెసిలిటీస్ అన్నీ చెప్పాలా? ఓకే. పెన్షన్ ఫెసిలిటీ, ప్రధానమంత్రి జీతంలో సగం జీతం. సెకండ్ ఫెసిలిటీ, దేశం మొత్తం మీద ఫ్రీ ట్రావెలింగ్, అన్ని విమానాలలో అన్ని బస్సుల్లో. థర్డ్ వన్, పార్లమెంట్ మీటింగ్స్కి హాజరవ్వచ్చు. గణతంత్ర, స్వాతంత్ర్య, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్స్కి హాజరవ్వచ్చు న్యూఢిల్లీలో. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పొందవచ్చు. ఆఫ్టర్ దట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 7A ర్యాంక్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. రాజ్యాంగ వరుస క్రమంలో 7A ర్యాంక్లో ఉంటారు. ఇవి ప్రాధాన్యత క్రమం. ఓకే. అయితే దీని తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి థింగ్ ఏమిటి అంటే పెన్షన్. పెన్షన్ని గుర్తు చేయమన్నాను కదా, పెన్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి భారతరత్న వచ్చింది, ఎక్స్ అనే పర్సన్ గాట్ భారతరత్న. ఆయన బతుకున్నాడు. ఆయన బతుకుండగా భారతరత్న ప్రకటించారు కాబట్టి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ పెన్షన్ ఇస్తారు. ఆయన చనిపోతే ఆయన భార్యకి ఇవ్వడం అనేది జరగదు. అక్కడితో అయిపోతుంది ఆయన లైఫ్ మాత్రం. ఆయనే భారతరత్న గ్రహీత, ఆయన భార్య కాదు. అందుకే ఆయన వరకే ఇస్తారు. ఒకవేళ ఒక ఫీమేల్, ఒక ఆడావిడికి భారతరత్న ఇస్తే బతుకుండగా ఆమె చనిపోయేంత వరకు పొందుతుంది. ఆమె చనిపోతే ఆమె భర్తకి ఇవ్వడం అనేది జరగదు. ఫస్ట్ కండిషన్ పెన్షన్కి. సెకండ్ కండిషన్ ఏమిటి అంటే, ఒక చనిపోయిన వ్యక్తికి, ఎక్స్ అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన భారతరత్న ప్రకటించబడింది అనుకుందాం. ప్రకటించబడితే మరి ఈ పెన్షన్ ఎవరికి ఇస్తారంటే, అప్పుడు ఆయన చట్టబద్ధంగా వివాహం చేసుకున్న లీగల్ వైఫ్, లీగల్గా మ్యారేజ్ చేసుకున్న వైఫ్కి తన జీవితాంతం పెన్షన్ ఇస్తారు. చనిపోయిన వ్యక్తికి భారతరత్న ప్రకటిస్తే తన భార్యకి ఆమె చనిపోయేంత వరకు పెన్షన్ పొందవచ్చు. సేమ్ కండిషన్. ఆడవారికి చనిపోయిన తర్వాత ప్రకటిస్తే ఆమె భర్తకి పెన్షన్ ఇస్తారు. నెక్స్ట్ కండిషన్, మూడో కండిషన్ ఏమిటి? ఒక వ్యక్తి చనిపోయాడు, భారతరత్న ప్రకటించారు. అప్పటికి ఆయనకి పెళ్లి కాలేదు, హీ నాట్ మ్యారీడ్. మరి అప్పుడు పెన్షన్ ఎవరికి ఇస్తారు అంటే, తన తల్లిదండ్రుల్లో ఒకరికి, ఎవరో అయితే వారు, అమ్మ అయితే అమ్మ, నాన్న అయితే నాన్న, ఒకరికి ఇస్తారు పెన్షన్. ఫోర్త్ కండిషన్, ఒక వ్యక్తికి చనిపోయిన తర్వాత భారతరత్న ప్రకటించారు. ప్రకటించేటప్పటికి ఆయన చనిపోయి ఉన్నాడు. అప్పటికి ఆయనకి వివాహం అయిపోయి తన భార్య కూడా చచ్చిపోయింది. తన భార్య అప్పటికే చచ్చిపోయింది, ఈయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈయనకి భారతరత్న గవర్నమెంట్ ప్రకటించింది. హూ విల్ రిసీవ్ ద పెన్షన్ అంటే, వారికి పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి ఇస్తారు. ఆ పిల్లలు కూడా ఎవరై ఉండాలి అంటే, 18 సంవత్సరాల వయసు నిండని అబ్బాయి, వివాహం కాని అమ్మాయి. అమ్మాయికి వివాహం కాకుండా ఉండాలి, అబ్బాయికి 18 ఏళ్ళు నిండకూడదు. అలా అయితేనే పెన్షన్కి ఎలిజిబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. సార్ 17 years ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి పెన్షన్ ఇస్తే అబ్బాయికి, మళ్ళీ 18 years కంప్లీట్ అయిన తర్వాత ఆపేస్తారా? కంటిన్యూ చేస్తారు. ఒకవేళ 18 years కంప్లీట్ అయిపోతే ఇంకా స్టాప్ చేసేస్తారు, అప్పుడు ఇవ్వరు. ఫస్ట్ టైం చేయరు, కంటిన్యూ అవుతుంది. ఒకవేళ 18 years కంప్లీట్ అయిపోతే అసలుకే ఇవ్వరా? కంటిన్యూగా ఇస్తారు. ఆయనకి ఏదైనా జాబ్ వచ్చేంత వరకు ఇస్తారు. ఒకవేళ చనిపోయినప్పుడు 18 years కంప్లీట్ అయిపోతే కంప్లీట్ గా ఎవరు? ఓకే సార్. ఓకే, అది పెన్షన్ ఫెసిలిటీ యొక్క రూల్స్. యూనియన్ హోమ్ మినిస్ట్రీ మనకు 2017 డిసెంబర్లో ఈ రెగ్యులేషన్స్ అన్ని ఓన్లీ పెన్షన్ సార్, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా సార్? అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఓన్లీ పెన్షనే సార్, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా సార్? అన్ని ఫెసిలిటీస్ ఉండదు, ఓన్లీ పెన్షనే. మానిటరీ గ్రాంట్, ఈ ట్రావెలింగ్ ఫెసిలిటీ కానీ, అక్కడికి హాజరవడం కానీ, ఎప్పుడైనా హాజరవ్వచ్చేమో కానీ రెగ్యులర్గా హాజరవ్వకూడదు. పార్లమెంట్ మీటింగ్స్ కానీ, ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్స్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఓకే, అలా మనకి భారతరత్నకి అలాంటివి ఉన్నాయి. అలాగే ఈ భారతరత్నకి ఒక షీల్డ్ ఇస్తారు. షీల్డ్, ఆ షీల్డ్ ఏమిటి
పతకం అంటారు, మెడల్. ఆ మెడల్ ఏమిటి, ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ఏ పీపల్ లీఫ్. రావి ఆకు మాదిరిగా దాన్ని డిజైన్ చేస్తారు. గౌతమ బుద్ధుడికి లేదా సిద్ధార్థుడికి జ్ఞానోదయం అయింది అంటారు కదా, ఆ ప్లేస్ రావి చెట్టు. ఆ రావి చెట్టు ఆకులాగా దీన్ని డిజైన్ చేస్తారు, కంచుతో చేస్తారు దాన్ని, బ్రాంచ్, మేడ్ ఆఫ్ బ్రాంచ్. ఆ బ్రాంచ్తో చేసిన దానికి 24 క్యారెట్ల బంగారం పూత పూయబడి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే దానిపైన రైజింగ్ సన్, ఉదయిస్తున్న సూర్యుడు బొమ్మ ఉంటుంది. ఆ ఉదయిస్తున్న సూర్యుడు బొమ్మ క్రింద భారతరత్న అని దేవనాగరి స్క్రిప్ట్ లో రాయబడి ఉంటుంది. దీని ఆ షీల్డ్ వెనుక వైపున ఆన్ రివర్స్ సైడ్ లో 4 సింహాల ముద్ర, 4 లైన్ క్యాపిటల్ ఉండి దాని క్రింద సత్యమేవ జయతే అని దేవనాగరి స్క్రిప్ట్ లో రాయబడి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. భారతరత్న పథకంపై ఈ క్రింది బొమ్మ ఉంటుంది అని రాస్తే రైజింగ్ సన్, ఉదయిస్తున్న సూర్యుడు ముందు వైపు, వెనుక వైపునైతే 4 సింహాల ముద్ర. ఇవి సిల్వర్ కలర్ లో ఉంటాయి, మొత్తం అది గోల్డ్ కలర్ లో ఉంటుంది మెడలో. ఇది రైజింగ్ సన్, ఈ 4 లైన్ క్యాపిటల్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సిల్వర్ కలర్ లో ఉంటుంది. ఆ భారతరత్న ఓడి కూడా సిల్వర్ కలర్ లోనే రాయబడి ఉంటుంది, సత్యమేవ జయతే కూడా. ఈ పథకము, ఈ మెడల్ యొక్క లెంగ్త్ ఎంత అంటే 5.8 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఎంత అంటే 4.7 సెంటీమీటర్స్. దాని మందము థిక్నెస్ అంటారు, థిక్నెస్ 3.1 మిల్లీమీటర్స్. 5.8 లెంగ్త్, 4.7 బ్రెడ్త్, 3.1 మిల్లీమీటర్స్ థిక్నెస్, మందం. అయితే ఈ షీల్డ్ని ఎక్కడ తయారు చేస్తున్నారు? వేర్ ద షీల్డ్ మ్యానుఫ్యాక్చర్, ఎక్కడ తయారవుతుంది అంటే మింట్ అంటారు. మింట్ అంటే మీకు ఐడియా ఉందా? మింట్ అంటే ఏంటి? తెలుగులో టంకసాల అంటారు. మింట్ అంటే టంకసాల. వాట్ ఈజ్ మింట్? ఎనీబడి? మన బొబుల్ గమ్ నవ్వులే మింట్ కాదు. మింట్ అంటే టంకసాల తెలుగులో. దేశం మొత్తం మీద ఇట్లాంటి మింట్స్ 4 ఉన్నాయి. దేర్ ఆర్ 4 మింట్స్ ఇన్ ద కంట్రీ. మింట్ అంటే ఏమిటంటే భారతదేశ కరెన్సీకి అవసరమైన నాణ్యాలు తయారయ్యే చోటు, కరెన్సీ కాయిన్స్ తయారయ్యే చోటుని టంకసాల లేదా మింట్ అంటారు. వేర్ ద కరెన్సీ కాయిన్స్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ కాల్డ్ మింట్. దేర్ ఆర్ 4 మింట్స్ ఇన్ ద కంట్రీ. ఫస్ట్ మింట్ ముంబై, సెకండ్ మింట్ కోల్కతా, థర్డ్ మింట్ హైదరాబాద్, ఫోర్త్ మింట్ గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్, ముంబై మహారాష్ట్ర, కోల్కతా వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ తెలంగాణ, గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్. దేర్ ఆర్ 4 మింట్స్. అక్కడే పద్మ అవార్డు యొక్క షీల్డ్స్ కానీ, అంటే ప్రభుత్వం ఇచ్చే అవార్డ్ షీల్డ్స్ని అక్కడ తయారు చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటి? నేను సింపుల్గా అడుగుతున్నాను, చెప్పండి. భారతరత్న అవార్డుని ఒక వ్యక్తికి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆయనకి అవార్డు ఫంక్షన్ జరుగుతూ ఉంది. ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆ అవార్డు గ్రహీతకి ఇస్తారు. ఆ పథకాన్ని, ఇప్పుడు చెప్పిన పథకాన్ని ప్రజెంట్ చేస్తారు. ఆ ప్రజెంటేషన్ అనేది ఆ అవార్డు గ్రహీతకి ఇవ్వండి, గుండె దగ్గర పెడతారా, మెడలో వేస్తారా? చెప్పండి. 2 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. భారతరత్న పథకాన్ని గ్రహీతకి మెడలో వేస్తారా, గుండె దగ్గర పెడతారా? మెడలో వేస్తారు. గుండె దగ్గర పెడతారు సార్. వెరీ గుడ్. భారతరత్న మెడల. సార్ పాకెట్ కి తగిలిస్తారు సార్. దాన్ని మెడలో వేస్తారు. ఏ రంగు రిబ్బన్ తో వేస్తారు అని అడిగితే మాత్రం వైట్. ఆల్వేస్
విల్ బి విత్ వైట్ రిబ్బన్. చాలా ఇంపార్టెంట్. పద్మ అవార్డ్స్కి అయితే పింక్ రిబ్బన్తో ఇస్తారు. వాటికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. పద్మ విభూషణ్కి ఎలాగా, పద్మభూషణ్కి ఎలాగా, పద్మశ్రీకి ఎలాగా అన్నది మీకు నేను చెప్తాను ఆ అవార్డ్స్ చెప్పినప్పుడు. ఓకే, అది వైట్ రిబ్బన్తో ఇస్తారు. కొన్ని కాంట్రావర్సీస్ ఉన్నాయి. ఆ కాంట్రావర్సీస్ చెప్తాను ఇప్పుడు. చూడండి, 1977లో భారతదేశంలో ప్రభుత్వం మారింది. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం తొలిసారిగా ఏర్పడింది. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ రూల్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి జనతా గవర్నమెంట్ అనేది ఒకటి వచ్చింది. జనతా గవర్నమెంట్. ఆ జనతా గవర్నమెంట్కి మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు 1977 జూలై. 1977లో దేశానికి అతి పెద్ద వయసులో ప్రధాని అయిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. అలాగే దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. ఆయన ప్రధాని అయిన తర్వాత భారత రత్నాన్ని రద్దు చేసి పడేశారు. ఇట్ వాజ్ క్యాన్సిల్డ్. అసలు ఎందుకు ఈ అవార్డు, ఎవరికి ఇస్తున్నారు ఈ అవార్డు, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏమిటి, ఇవన్నీ నాకు గందరగోళంగా ఉంది. దీన్ని క్యాన్సిల్ చేసి పడానని చెప్పి పడేశారు, రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత 2 ఏళ్ళు ఆ పరిపాలన సాగింది. 1979 వరకు జనతా గవర్నమెంట్ ఉంది. మళ్ళీ 1980లో ఎలక్షన్స్ వస్తే ఇందిరాగాంధీ వాజ్ రీఎలక్టెడ్. ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధాని అయ్యారు. ప్రధాని అయిన వెంటనే షీ వాజ్ రీస్టార్టెడ్ అగైన్. మళ్ళీ దాన్ని భారతరత్నాన్ని రీస్టార్ట్ చేశారు. చూడండి, ఇక్కడ 6 ప్రశ్నలు. 1, భారతరత్నాన్ని రద్దు చేసింది ఎవరంటే మొరార్జీ దేశాయ్. రీస్టార్ట్ చేసింది ఎవరంటే ఇందిరాగాంధీ. రద్దు చేసిన సంవత్సరం అడిగితే 1977. రీస్టార్ట్ చేసిన సంవత్సరం అడిగితే 1980. రద్దు చేసిన గవర్నమెంట్ అడిగితే జనతా గవర్నమెంట్. రీస్టార్ట్ చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్. 6 క్వశ్చన్స్. తర్వాత రెండో కాంట్రవర్సీ. 1992లో ఈ అవార్డుని నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ప్రకటించారు మరణానంతరం, పోస్టుమస్ అవార్డు. కానీ బోస్ కుటుంబము ఈ అవార్డుని తిరస్కరించడం జరిగింది. రిఫ్యూజ్ టు రిసీవ్ ద భారతరత్న. అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించాడు అనడానికి ఆధారాలు లేవు. అందుకే ఆయన మరణించిన తర్వాత ఈ అవార్డు ఇస్తున్నామని గవర్నమెంట్ ప్రకటించడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబము దాన్ని తిరస్కరించింది. చాలా సంప్రదింపులు చేశారు, అయినా వాళ్ళు ఒప్పుకోలేదు తీసుకోవడానికి. దాంతో 1997లో ఈ అవార్డుని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. టుక్ బ్యాక్. భారతరత్న ప్రకటించి వెనక్కి తీసుకున్న ఏకైక అవార్డు, ఓన్లీ అవార్డ్ టుక్ బ్యాక్ బై ద గవర్నమెంట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డ్, అనౌన్స్డ్ ఇన్ 1992 అండ్ టుక్ బ్యాక్ ఇన్ 1997. అదొక వివాదం. నెక్స్ట్ వివాదం ఏమిటంటే 1990లో రాజీవ్ గాంధీకి ప్రకటించారు మరణానంతరం. రాజీవ్ గాంధీకి ప్రకటించిన అవార్డు కూడా భారీ కాంట్రావర్సీ అయింది. అసలు ఎందుకు ఇచ్చారు రాజీవ్ గాంధీకి, ఏ క్రైటీరియాతో ఇచ్చారు రాజీవ్ గాంధీ కానీ ఒక న్యాయవాది భోపాల్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఆ కేసు ప్రకారము సుప్రీంకోర్టు ఈ కేసు తేలేంత వరకు ఎవరికి అవార్డ్స్ ఇవ్వద్దని చెప్తే 1994 నుంచి 1996 వరకు ఎవరికి అవార్డుని ప్రకటించలేదు, ఎవరికి ఇవ్వలే. అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, అదొక వివాదం. అలాగే రీసెంట్గా సచిన్ టెండూల్కర్కి ప్రకటించిన అవార్డు కూడా వివాదం అయింది. కేసులు నమోదైనాయి ఏ క్రైటీరియాతో ఇచ్చారని, కానీ అది కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇంకా నో కాంట్రవర్సీ. ఇవి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రవర్సీస్. ఓకే, ఇప్పుడు మనం హైలైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్స్కి, భారతరత్న హైలైట్స్కి వెళ్ళాలి. ఆ హైలైట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ అవార్డుని 1954లో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పాను. ఆ 54లో ఎస్టాబ్లిష్ చేసిన ఈ అవార్డుని తొలిసారిగా 3కి ప్రకటించారు 1954లో. ఫస్ట్ అవార్డీస్ సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి, 3 ఫస్ట్ అవార్డీస్, తొలి గ్రహీతలు. చంద్రశేఖర వెంకటరామన్ ఈ అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ అవార్డు పొందిన తొలి వైస్ ప్రెసిడెంట్. చక్రవర్తుల రాజగోపాలాచారి. ఒక ట్విస్ట్ ఏమిటంటే ఫస్ట్ అవార్డు 1954లో పొందిన ఈ 3 కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే. సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ అంటారు. ఓకే, అది అలాగే
ఈ అవార్డు పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ 1955. ఈ అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి ఎవరంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరని అడిగితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1963. ఈ అవార్డు పొందిన 1962. ఈ అవార్డు పొందిన రెండవ ఉపరాష్ట్రపతి ఎవరు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ హూ అవార్డెడ్ భారత రత్న అని అడిగితే జకీర్ హుస్సేన్ 1963. పోస్టుమస్ అవార్డు ఫస్ట్ పోస్టుమస్ అవార్డు మరణించిన తర్వాత తొలిసారిగా ఎవరికి ప్రకటించారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి 1966. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారికి మరణించిన తర్వాత తొలిసారిగా ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. అలాగే ఈ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు, ఫస్ట్ ఉమెన్ ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ 1971. అలాగే 1980లో ఈ అవార్డుని మళ్ళీ రీస్టార్ట్ చేశారని చెప్పాను. రీస్టార్ట్ చేసిన వెంటనే ఈ అవార్డుని తొలిసారిగా ఎవరికి ఇచ్చారు అని అడిగితే మదర్ తెరీసా. రీస్టార్ట్ చేసిన వెంటనే ఈ అవార్డు తొలిసారిగా ఎవరికి ఇచ్చారంటే మదర్ తెరీసా 1980. అంటే ఆటోమేటిక్గా ఆమె సెకండ్ ఉమెన్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు ఎంతమంది విదేశీయులు ఈ అవార్డుని పొందారు అంటే 2. 2 విదేశీయులకి అవార్డుని ఇచ్చారు. ఒకటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫ్రమ్ పాకిస్తాన్కి చెందినటువంటి ఈయన ఈ అవార్డు 1987లో పొందాడు. ఆయన్ని సరిహద్దు గాంధీ అంటారు, ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987. సెకండ్ ఎవరంటే నెల్సన్ మండేలా. ఈయన్ని దక్షిణాఫ్రికా గాంధీ అంటారు. దక్షిణాఫ్రికా గాంధీ, మడీబా అని కూడా పిలుస్తారు. 1990లో ఈయనకి అవార్డుని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన తొలి ఫిల్మ్ యాక్టర్, సినిమా నటుడు ఎవరు అని అడిగితే ఎంజి రామచంద్రన్, తమిళనాడు ఎంజీఆర్ అంటారు. మరుదురు గోపాలన్ రామచంద్రన్, ఎంజీఆర్ 1988. 1988లో ఆయన అవార్డు పొందారు. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన మరణానంతరం ప్రకటించబడిన తొలి మహిళ ఎవరంటే అరుణ అసఫ్ అలీ 1997లో. ఓవరాల్గా 3వ మహిళ. ఈ అవార్డు పొందిన సెకండ్ సైంటిస్ట్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం 1997, 1997లో. ఫస్ట్ సైంటిస్ట్ సివి రామన్ 1954లో, సెకండ్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన తొలి మ్యూజిక్ మాస్ట్రో, సంగీత కళాకారిణి ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998, 1998. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన తొలి ఆర్థికవేత్త, ఫస్ట్ ఎకనామిస్ట్ ఎవరంటే ప్రొఫెసర్ అమర్త్య సేన్ 1999. భారతదేశం నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే, ప్రొఫెసర్ అమర్త్య సేన్. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన తొలి ప్లేబ్యాక్ సింగర్ ఎవరంటే లతా మంగేష్కర్ 2001. ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరంటే సచిన్ రమేష్ టెండూల్కర్ 2014. ఈ అవార్డు పొందిన 3వ శాస్త్రవేత్త ఎవరంటే ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు, చింతామణి నాగేశ రామచంద్రరావు. ఆయన్నే ఫస్ట్ కెమిస్ట్రీ సైంటిస్ట్ కూడా. ఈ అవార్డు పొందిన తొలి రసాయనిక శాస్త్రవేత్త. నెక్స్ట్ కండిషన్, రీసెంట్గా పొందింది ఎవరంటే 3 పొందారు 2019 సంవత్సరానికి 2019. ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్ అండ్ భూపేన్ హజారికా. 3 persons ఫర్ 2019. 2020లో ఎవరికి ఇవ్వలేదు. 2019లో ఇచ్చారు, 2014లో ఇచ్చారు, 2015లో ఇచ్చారు, 2019లో ఇచ్చారు, 2020లో ఎవరికి ఇవ్వాలి. మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వాలి. ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ ముగ్గురికి కూడా 2019లో ఇచ్చారు. అలాగే ఈ అవార్డుని అతి పెద్ద వయసులో పొందింది ఎవరంటే దొందు కేశవ్ కార్వే, డికే కార్వే అంటారు, ప్రముఖ సాంఘిక కార్యకర్త. ఈయన బతికుండగా అతి పెద్ద వయసులో ఈ అవార్డు తీసుకున్నాడు. ఓల్డెస్ట్ అవార్డు అంటారు. అట్ ది ఏజ్ ఆఫ్ 100 years ఆయన 100వ సంవత్సరం ఈ అవార్డు పొందాడు. అతి చిన్న వయసులో అవార్డు పొందింది ఎవరంటే సచిన్ టెండూల్కర్. అట్ ది ఏజ్ ఆఫ్ 40 సంవత్సరాల వయసుకి ఆయన అవార్డు పొందారు. అలాగే ఈ అవార్డుని ఇప్పటి వరకు 45 మందికి ఇచ్చారు. 45 మందికి. ఈ 45 మందిలో మనకి 48 మందికి ఇచ్చారు. ఈ 48 మందిలో 17 మందికి చనిపోయిన తర్వాత ప్రకటించారు. 17 తర్వాత ఈ అవార్డు పొందిన ప్రధాన మంత్రులు 7. ఈ అవార్డు పొందిన ప్రెసిడెంట్స్ 6.
ఈ అవార్డు పొందిన ఉమెన్ 5. ఈ అవార్డు తీసుకొని ఇప్పుడు బతుకున్న వారు 4. ఆ 4 ఎవరంటే సచిన్ టెండూల్కర్, సిఎన్ఆర్ రావ్, లతా మంగేష్కర్, ప్రొఫెసర్ అమర్త్య సేన్. 4 బతుకున్నారు. మొన్నటి వరకు 5 ఉండేవారు. ప్రణబ్ ముఖర్జీ చనిపోవడంతో 4కే వచ్చారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి 3 రాష్ట్రాల నుంచి కూడా 8 చొప్పున 24 అవార్డులు వీళ్ళే పొందారు. 50%. 48లో సగం వీళ్ళవే. 3 రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్ నుంచి 8 మంది, తమిళనాడు నుంచి 8 మంది, మహారాష్ట్ర నుంచి 8 మంది. అంతే. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల వైపు నుంచి చెప్పుకుంటే ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. కానీ చెప్పుకోవాలనుకుంటే ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఎవరంటే జాకీర్ హుస్సేన్. 2వ ఉపరాష్ట్రపతిగా అవార్డు పొందారని చెప్పాను కదా. జాకీర్ హుస్సేన్ ఈ అవార్డును పొందారు 1963లో. ఆయన హైదరాబాద్లో పుట్టారు. అది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ క్లాస్లో మీకు నేను చెప్తాను. ఇవన్నీ రాసుకుందరు కూడా. నాకు కొంచెం మీటింగ్ ఉంది, నా మీటింగ్కి వెళ్ళాల్సి ఉంది. నేను లీవ్ అవుతున్నాను. నెక్స్ట్ ఎవరైనా ఉంటే చూడండి అమ్మా. థ్యాంక్ యూ సార్.